అమావాస్య కన్నా అనుమానానికే నలుపెక్కువ. ఎవడో నా గురించి ఏదో కూత కూసాడని చెప్పేసి నేను పట్టించుకొని బాధపడడం వేస్ట్. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది తేడా భేదం నాకేం లేదు. నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తా, అందరితో కలిసిమెలిసి ఉంటా. కాబట్టి నాకు మంచి సర్కిల్ ఉంది, మంచి అవగాహన ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది. సరే, నా గతం అనేది పక్కన పెడితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చాలానే మంచి పనులు చేస్తా. బట్ కాకపోతే ఎప్పుడు కూడా నేను ఎవరికి చెప్పుకోను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా. ఈరోజు మన వరంగల్ మదర్ తెరిసా ట్రస్ట్ హోమ్లో మేము ఫుడ్ పంచినాం. అదే అండి, కరీమాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య, మా నాయనమ్మ చనిపోయింది. ఫుడ్ అనేది చాలా మిగిలింది. ఐ మీన్, మేము అక్కడికి వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసినాము. నేను, మా బాబాయ్, అత్తమ్మ, డాడీ, నా మరదలకి ఇట్లా అందరు కలిసి. ఒక్కసారి నాకు గుర్తుకొచ్చింది ఏంటిదంటే, నేను పాయిజన్ తీసుకున్నప్పుడు నా మీద నిందపడ్డదని చెప్పి మాత్రమే నేను పాయిజన్ తీసుకున్నా. బట్ ఒక్కసారి ఈ ఆశ్రమంలోకి వచ్చి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎవరికైనా చనిపోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇందులోకి వచ్చి చూడండి. వీళ్ళ బాధన, వీళ్ళ ఆవేదన, బ్రతకాలన్న వీళ్ళ కళ, ఉండాలన్న వీళ్ళ ఆవేశన ఒక్కసారిగా నన్ను కదిలించింది. నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళతో